బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డల్లాస్ చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ విభాగ ప్రతినిధులు, తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. అమెరికా డల్లాస్లో జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేటీఆర్ పాల్గొంటారు. డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయినటువంటి ఈ శుభ సందర్భంగా ఇటీవలే వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించింది. బీఆర్ఎస్ లక్షలాది మందిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రసంగించారు. ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఇప్పుడు డల్లాస్లో అంతర్జాతీయ వేదిక అయినటువంటి అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం వైభవంగా నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ అమెరికాలోని యుఎస్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులు వైభవంగా అక్కడ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఈ సాయంత్రం అక్కడ సభ జరుగుతుంది. సో సాయంత్రం జరగబోతున్నటువంటి సభకు సంబంధించి ఇప్పటికే డల్లాస్కు చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 25 సంవత్సరాల పార్టీ యొక్క ప్రస్థానాన్ని, చరిత్రని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సాగించబోయే ప్రస్థానాన్ని అక్కడ మరోసారి డల్లాస్ వేదికగా వివరించబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు జరిగి ఉన్నాయి పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు. తో పాటుగా రేపు జూన్ 2వ తారీఖు, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన రోజు ఆవిర్భావ దినోత్సవ సంబరాన్ని కూడా ఈ సభలోనే మిళితం చేసి అటు పార్టీ రజతోత్సవం అలాగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రెండింటినీ మేళవించి అక్కడ అద్భుతంగా డల్లాస్ వేదికగా నిర్వహించబోతున్నారు వేడుకలను. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డల్లాస్కు చేరుకున్నారు.